చాలా థ్రిల్లింగ్ ఇంట్రెస్టింగ్ కథను తెలుగులో చెబుతాను. ఒక చిన్న గ్రామం అరణ్యానికి అంచున ఉండేది. ఆ గ్రామంలో ఎవ్వరూ రాత్రి అడవిలోకి వెళ్లరు. ఒకరోజు అర్జున్ అనే ధైర్యవంతుడు యువకుడు ఆ మాయద్వారం నిజంగానే ఉందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి దీపం చేతిలో పట్టుకుని అడవిలోకి అడుగుపెట్టాడు. అరణ్యంలో ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. కొంతసేపటి తర్వాత అర్జున్ ముందుకు వెళ్ళగానే నిజంగానే ఒక ప్రాచీన రాతి ద్వారం కనబడింది. ఆ ద్వారం మీద విచిత్రమైన తెలియని భాషలో లిపులు చెక్కబడి ఉన్నాయి. అతడు దగ్గరికి వెళ్ళగానే ద్వారం నెమ్మదిగా గర్జన చేస్తూ తెరుచుకుంది. ద్వారం ఆవల ఒక రహస్య గుహ ఉంది. లోపల వజ్రాలు, బంగారం, విలువైన రత్నాలు మెరుస్తున్నాయి. అయితే వాటి మధ్యలో ఒక విపరీతమైన కళ్లతో పాములా కనిపించే రక్షకుడు నిలబడి ఉన్నాడు. అర్జున్ ఒక్క క్షణం భయపడ్డాడు, కానీ ధైర్యం కోల్పోలేదు. అతను వెంటనే తన తాత చెప్పిన మంత్రాన్ని జపించాడు. వెంటనే ఆ రక్షకుడు మాయమైపోయాడు. అర్జున్ ఆ ధనాన్ని గ్రామానికి తీసుకెళ్లి గ్రామస్తుల జీవితాలను మార్చేశాడు. గ్రామస్తులు అతన్ని హీరోగా కీర్తించారు. కానీ ఇంకా ఆ మాయద్వారం అడవిలోనే ఉందని అందరూ నమ్ముతారు.